బ్యాక్ టు న్యూస్. తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్ సర్వీసులు నిలిచిపోయాయి. కార్మికులు నిరసనలు చేస్తున్నారు. డిపోల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో ఆర్టీసీ జేఏసీ సమ్మె బాట పట్టింది. 4 వారాల సమయం ఇవ్వాలంటూ ప్రభుత్వం నియమించిన కమిటీ కోరింది. కమిటీ ప్రతిపాదనకు ఆర్టీసీ జేఏసీ ఒప్పుకోలేదు. 32 డిమాండ్లలో ఒక్కటి పరిష్కరించలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలే అమలు చేయాలని కోరుతున్నామంటూ ఆర్టీసీ కార్మికులు అంటున్నారు. న్యాయమైన డిమాండ్లు సాధించే వరకు సమ్మె కొనసాగిస్తామంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఆర్టీసీ జేఏసీ సమ్మె బాట పట్టింది. మరి దీనికి సంబంధించి నిజామాబాద్ లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. ఆర్టీసీ కార్మికులు నిరసనలు వ్యక్తం చేస్తూ డిపోల వద్ద బస్సులు నిలిపివేసి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? 6 డిపోలు బస్సులు పూర్తిగా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రధానంగా ఇటు కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్, ఇటు ఆర్మూర్, బోధన్, భీమ్గల్ ఈ ప్రాంతాల్లో పూర్తిగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రభుత్వం ఆర్టీసీ హైర్ చేసుకున్నటువంటి ప్రైవేట్ బస్సుల ద్వారానే ప్రయాణికులను తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను పూర్తిగా ప్రయాణికులకు అందుబాటులో ఉంచారు. బంద్ అయితే పాక్షికంగా కొనసాగుతున్నప్పటికీ ఆర్టీసీ కార్మికులు ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయిలో సమ్మెకు దిగారు. తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్లారు. కామారెడ్డిలో కాస్త ఉదయం ఉద్రిక్తత కూడా నెలకొందనే చెప్పవచ్చు. నిజాం సాగర్ వైపు వెళ్లేటువంటి బస్సు బయటకు తీసే ప్రయత్నంలో అక్కడ ఆర్టీసీ కార్మికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. జేఏసీ నాయకులు ఆ బస్సును అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రైవేటు డ్రైవర్ సాయి రెడ్డిపై ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు జేఏసీ నాయకులు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డిపోలో కూడా కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు. ఆర్టీసీ ఎదుట కార్మికులు ఆందోళన చేపట్టారు. డిపోలకే పూర్తిగా ఆర్టీసీ బస్సులు పరిమితమైనాయని చెప్పవచ్చు. ఇక బోధన్లో కూడా ఇదే పరిస్థితి. ప్రైవేటు వాహనాలు తప్ప ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సులు పూర్తిగా డిపోలకే పరిమితమయ్యాయి. ఇక నిజామాబాద్ నగరంలో కూడా పూర్తిగా ప్రైవేట్ కు సంబంధించినటువంటి బస్సులే నడుపుతున్నారు. అయితే నిజామాబాద్ నగరంలో మాత్రం బస్టాండ్ లో ప్రయాణికులు కిక్కిరిసినటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. చాలా మందికి సమ్మె ఉన్నట్టు కూడా తెలియకపోవడంతో ఉదయాన్నే ప్రయాణికులు తమ గమ్యాలను చేరేందుకు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చారు. అయితే కేవలం ప్రైవేట్ బస్సులు నడపడంతోనే ఆ బస్సులు సరిపోక వాళ్ళంతా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు నిజామాబాద్ నగర బస్టాండ్ లో నెలకొన్నాయని చెప్పవచ్చు. ఇక మరి ముఖ్యంగా ఇక్కడి నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు వెళ్లేటువంటి బస్సుల సంఖ్య కూడా పూర్తిగా తగ్గడంతో హైదరాబాద్ వెళ్లేటువంటి ప్రయాణికులు అయితే చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళంతా ప్రైవేట్ వాహనాల్లో వెళ్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఎవరైతే ఆర్టీసీ కార్మికులు ఉన్నారో రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆర్టీసీని ప్రైవేట్ పరం నుంచి ప్రభుత్వ పరం చేస్తామని చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగులకు అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు. ఆ హామీలను ఏమాత్రం నెరవేర్చకుండా 2.5 ఏళ్లు గడిచాయి. ఇప్పటికి కూడా నెరవేర్చకపోతే ఇక హామీల మాట దేవుడెరుగు అనే విధంగా ఆ కార్మికులంతా రోడ్లపైన బైఠాయించారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు తాము సమ్మె కొనసాగిస్తామని నిజామాబాద్ లో ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులు ముక్త కంఠంతో చెప్తున్నటువంటి పరిస్థితి. ఏవైతే యూనియన్లను తీశారో తిరిగి ఆ యూనియన్లను నియమించాలి. ఇద్దరు ముగ్గురు చేసేటువంటి పని భారం కేవలం ఒక్కరిపైన పడుతుందని ఆర్టీసీ కార్మికులు కూడా పూర్తిగా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి నిజామాబాద్ లో నెలకొంది. కేవలం ప్రైవేటు వాహనాల ద్వారానే ప్రయాణికులు అయితే తమ గమ్యాలకు చేరుతున్నారు. సుధా. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ. నల్గొండలో ఆర్టీసీ